ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. తన పాలనలో రాష్ట్రాన్ని జగన్ అతలాకుతలం చేశారంటూ మండిపడ్డారు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో జగన్ సభలో ఉంటే ఆయనకు వాస్తవాలు తెలిసేవంటున్న ఆదిరెడ్డి వాసుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టలేక చంద్రబాబు నాయుడు కావాలని గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ దాటుకుని వెళ్తున్నారని ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. సో చెప్పండి, బడ్జెట్ పెట్టలేక చంద్రబాబు నాయుడు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆరోపించాలనుకునేవాడు, మాట్లాడాలనుకునేవాడు ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గినోడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీ సెషన్స్ అవుతా ఉంటే అసెంబ్లీకి హాజరు కాకుండా ఢిల్లీకి వెళ్ళి లేనిపోని అన్ని కూడా సృష్టించి చేస్తున్న వ్యక్తి ఈరోజు ప్రశ్నించేవాడు. ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు బాబు గారు ఫైనాన్స్ మీద. ఇంత దారుణాతి దారుణంగా ఉందంటే అసలు ఆ ఫిజికల్ డెఫిసిట్ 10 లక్షల కోట్ల అప్పు దేనికి పెట్టున్నారు? కొన్ని శాఖల్లో బిల్స్ అప్లోడ్ చేసి లేవు. వాస్తవాలు ఏ శాఖ నుంచి ఆ శాఖకి ఒక్కొక్క శాఖ నుంచి వాస్తవాలు తీసుకుంటా ఉన్నారు. కొన్ని శాఖలు ఇంకా రాలేదు. ఇవన్నీ రానప్పుడు బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారండి? వీటన్నిటిపైన అవగాహన కలిగి అవగాహన తెచ్చుకొని ఏం చేయాలి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్నది ఒక ఐడియాకి రావాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది అంతటికి కారణం ఎవరండి? గత 5 సంవత్సరాలు పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి కాదా? ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఫ్యాక్ట్స్ అట, ఫ్యాక్ట్స్ వదులుతున్నాడు. ఫైనాన్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాం, మరి బ్లేడ్ బ్యాచ్ గురించి, గంజాయి బ్యాచ్ గురించి, శాంతి భద్రతల గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతా ఉన్నావు? ఈ 5 సంవత్సరాలు అరాచకాలు తప్ప, అన్యాయంగా కేసులు కట్టడం తప్ప ఏ రోజైనా ప్రజలకి మేలు చేసే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా జరిగిందా? ఏది జరగలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు మాట్లాడాలనుకున్నాడు అసెంబ్లీకి రాకుండా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అసలు ఎందుకు రాలేకపోతా ఉన్నావు? దాని గురించి సమాధానం చెప్పగలరా? ఒకటి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. వీటన్నిటిపైన కూడా ఆయన సమాధానం చెప్పాలి. కాబట్టి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కడో కూర్చొని కొంపలోని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకి జవాబుదారంగా ఉన్నాం కాబట్టే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం. 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. ఒక్క శ్వేతపత్రం రిలీజ్ అసలు లైవ్ మీడియా ముందు వచ్చాడా? రికార్డెడ్ వీడియోసే కాకుండా లైవ్ మీడియా ముందు ఎప్పుడైనా వచ్చాడా? రాని పరిస్థితులు ఎన్నైనా చెప్తాడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం నిర్మించాల్సినటువంటి ప్రాజెక్ట్ని రాష్ట్రంలో తనకి కావాల్సిన వారికి ఇవ్వడం కోసం ఈ పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రాజెక్టుగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆరోపిస్తున్నారు. ఒకవైపు చూస్తుంటే కేంద్రం నిధులు పోలవరానికి ఇచ్చింది, మేము దాన్ని డయాఫ్రమ్ వాల్ కోసం రేపు నీతి ఆయోగ్లో మాట్లాడతానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలి? ఒకటి, ఇది సెంట్రల్ ప్రాజెక్ట్, రాష్ట్రం చేపడతా ఉంది. కేంద్రం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, రివర్స్ టెండరింగ్ పెట్టావు, తప్పులు జరిగినాయి అన్నావు, అవినీతి జరిగింది అన్నావు. ఎక్కడ 5 సంవత్సరాలు ఎక్కడైనా నువ్వు చూపించగలిగావా? తప్పులను ఎక్కడైనా చూపించగలిగావా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యవస్థలు నీ దగ్గర ఉండి నువ్వు ఏది తప్పు పట్టకుండా ఈరోజు మరలా వచ్చి నువ్వు అది జరిగింది ఇది జరిగింది అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళ యొక్క అసమర్థత వలన, నిర్లక్ష్యం వల్ల ఈరోజు డయాఫ్రమ్ వాల్ నష్టం కలిగింది. ఈరోజు డయాఫ్రమ్ వాల్ అన్నది చాలా కీలకం. తక్కువ అమౌంట్ తోటి ఈ రోజున అయిపోయే పనిని సుమారు 400 కోట్లతో అవ్వాల్సిన వర్క్ని ఈరోజు 900 కోట్లు మళ్ళీ వెచ్చించాల్సిన అవసరం కనబడుతుంది. పోలవరం నిర్మలా సీతారామన్ గారి నోటంటే విన్నాం. అది సెంట్రల్ ప్రాజెక్ట్, కట్టించే బాధ్యత మాది అన్నారు. కట్టిస్తారు. ఏ విధమైన అవినీతికి తావు లేకుండా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఫ్యాక్ట్ అనే పేరుతోటి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు, దమ్ముంటే ఏదైతే అసెంబ్లీలో కూర్చునేందుకు ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కోరుతున్నాము. జగన్ వస్తేనే సభ బాగుంటుందని చెప్పి ఆదిరెడ్డి వాసు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, అసెంబ్లీ నుంచి.